పాపము, కరువు, శాపము మనిషిని పాడు చేస్తుంది. కుటుంబాలు పాడైపోతున్నాయి. భయంకరమైన పాపం మనిషిని ఏలుబడి చేస్తుంది. అయితే ఈ పాపం నుండి, కరువు నుండి, శాపం నుండి యేసు ప్రభు వారు విడిపిస్తారు. యేసు ప్రభు దేవుణ్ణి ఒప్పుకుంటే ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన లోకరక్షకుడు అని మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించి మన హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రవేశించి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పిస్తాడు. అప్పుడు మనం పాపం నుండి, కరుణ నుండి, శాపం నుంచి విడుదల పొందుకుని, మన బంధకాల నుంచి విడుదల పొందుకుని దేవుణ్ణి కలిగి జీవిస్తాం. అప్పుడు దేవుడు భయం మనకుంటుంది. మనిషి పాపం చేయకుండా ఉంటాడు. త్రాగుడు మానేస్తాడు, వ్యభిచారం మానేస్తాడు, జోదం మానేస్తాడు, అబద్ధాలాటం మానేస్తాడు, మోసం చేయటం మానేస్తాడు, కోపం తగ్గిపోతుంది. ఎన్నో అనర్థాల నుంచి మనిషిని దేవుడు కాపాడుతాడు. అయితే ఈ యేసు ప్రభుని నమ్ముకోకపోవటం వల్ల, దేవుడు మన హృదయంలో లేకపోవటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. పాపం మనిషిని ఏలుబడి చేస్తుంది. మనిషి పాపంలో పడి కష్టాలు తెచ్చుకుంటున్నాడు. హత్యలు చేసి, మానభంగాలు చేసి జైలు పాలవుతున్నారు. ఇప్పుడు మనకి జీడిమట్టలో ఒక సంఘటన జరిగింది. కూతురు తల్లిని చంపించేసింది. కన్న కూతురే కన్న తల్లిని చంపించేసింది. ఆ సంఘటన మరొక ముందే ఇప్పుడు జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలో ఆదర్శ నగర్లో ఒక 5 సంవత్సరాల పిల్లని చంపేయటం మనం చూసాం. ఈ 5 సంవత్సరాల పిల్ల పేరు యతీక్ష. ఈ అమ్మాయిని గొంతు కోసి కర్కశంగా కటింగ్ బ్లేడ్తో కట్ చేసి చంపేసింది. ఎవరు చంపారు? వాళ్ళ పిల్ల చిన్నమ్మ, అంటే పిల్ల తల్లి తోడుకోడలు చంపేసింది. ఆమె పేరు మమత. అయితే వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, కమల పిల్లలు దుబాయ్ దేశం వెళ్ళారు. ఈ తోడుకోడలు ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ పిల్లని చంపిన అమ్మాయి మమత బెట్టింగ్ చేసి 20 లక్షలు పోగొట్టుకుంది. దానివల్ల కుటుంబంలో విలువ కోల్పోయింది. ఈమెను చిన్న చూపు చూస్తున్నారని కక్ష పెంచుకొని, నా బాధ అది కూడా భరించాలి, ఆ తోడుకోడలు కూడా ఇదే బాధను అనుభవించాలని కేవలం కక్షతోటి 5 సంవత్సరాల పిల్లని గొంతు కోసి కటింగ్ బ్లేడ్ కట్తో కట్ చేసి చంపేసింది. మరి పాపం ఎలా చేయగలిగింది? ఈ దుర్మార్గం ఎలా చేయగలిగింది? నిజంగా ఆమె ప్రభువుని నమ్ముకుని ప్రభు బిడ్డ అయి ఉంటే అలాంటి పని చేస్తుందా? చేతులు వస్తాయా? రావు. ఆ బెట్టింగ్లు చేయదు. దేవుడు నమ్ముకున్న బిడ్డ అయితే ఆ బెట్టింగు చేయదు, ఆ పందాలు కాయదు, ఆ డబ్బులు పోగొట్టుకోదు. కేవలం ప్రభు తెలియక, ప్రభుని ఎరక్క, యేసు ప్రభుని నమ్ముకోక, దేవుడి భయం లేక పాపం ఆమెను ఏలుబడి చేయటం వల్ల అవమానం తట్టుకోలేక, చిన్న చూపు చూస్తున్నారని తట్టుకోలేక ఆ పని చేసేసి 5 సంవత్సరాల పిల్లని చంపేసి. ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం ఈరోజు. భార్య భర్తను చంపేస్తుంది.
భర్త భార్యను చంపేస్తున్నాడు, అక్రమ సంబంధాలు, హత్యలు, త్రాగుబోతుతనము, వ్యభిచారము, జోదము, ఇలా ఎన్నో అనర్థాలు సమాజంలో జరుగుతుంటే యేసు ప్రభుని నమ్ముకుంటే, ఈ యేసు ప్రభుని నమ్ముకుని జీవితాలు మార్చుకుని బతుకుతున్న వాళ్ళని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాకైతే అర్థం కాదు. యేసు ప్రభుని నమ్ముకుంటే జీవితాలు మారుతాయి, పాపం చేయకుండా ఉండగలుగుతారు, పరిశుద్ధంగా జీవిస్తారు, సమాజానికి ఉపయోగపడతారు, కుటుంబానికి ఉపయోగపడతారు. వాళ్ళ వల్ల దేశం బాగుపడుతుంది. దయచేసి ఈ మాటలు విన్నవాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోండి. ప్రభు పేరిట మీకు కోరుచున్నాను, ప్రభు పేరిట నేను కోరుచున్నాను. ప్రభువుని అంగీకరించి దేవుని హృదయంలోకి చేర్చుకోండి, దేవుని భయం కలిగి జీవించండి. రాబోయే ఉగ్రత నుంచి దేవుడు తప్పిస్తాడు. ఇప్పుడు సునామీ వస్తుందని బయలుపరిచాడు దేవుడు. సునామీ రాబోతుంది. ఇప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళండి, ప్రభుని నమ్ముకోండి, మీరు మీ కుటుంబం సేవ్గా రక్షించబడండి. దేవుడి మాటలు దీవించును గాక.